మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్పై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు తనను బాడీ షేమింగ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తనకు జరిగిన అవమానాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనను ఉద్దేశించి పొన్నం చేసిన కామెంట్స్, వివేక్ వివరించిన తీరును ఆధారాలతో తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొన్నం సృష్టిస్తున్న వర్గపోరును పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం తీరు వల్లే పార్టీ చాలా సమస్యల్లో ఇరుక్కుందని మంత్రి లక్ష్మణ్ తన సన్నిహితులతో కామెంట్ చేసినట్టు తెలిసింది. పొన్నం వల్లే జిల్లాలో పార్టీకి కేడర్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరితో క్లోజ్గా ఉన్నారో మాకు తెలుసు. ఆయనకు శక్తి ఉంటే సొంత నియోజకవర్గం వదిలేసి ఇతర నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళారు? నాతో పాటు శ్రీధర్ బాబు అంటే పొన్నంకు గిట్టదు. నేను ఓడినా గెలిచినా పార్టీకి లాయల్గా ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ధర్మపూర్లో ఉన్నాను, ఎప్పటికీ అక్కడే ఉంటానని కామెంట్ చేసినట్టు తెలిసింది. ఇక పొన్నం తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడే ఉన్న మంత్రి వివేక్ సర్దు చెప్పాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించినట్టు లక్ష్మణ్ తనను పరామర్శించేందుకు వచ్చిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కామెంట్ చేసినట్టు సమాచారం. మీరు నాకు మద్దతుగా వచ్చినందుకు థ్యాంక్స్, కానీ ఎలాంటి ఆందోళనలు చేయొద్దు, అది పార్టీకి మంచిది కాదు. వివేక్కు డబ్బు ఉందని అహంకారం ఎక్కువ. నాకు మంత్రి పదవి రావడాన్ని ఆయన జీర్ణించుకోవట్లేదు. ఇప్పటి వరకు ఆయన కనీసం విషెస్ కూడా చెప్పలేదు. పైకి మాత్రం దళితుల గురించి మాట్లాడతారని కామెంట్ చేసినట్టు తెలిసింది. మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ గురించి మంత్రి శ్రీధర్ బాబు వద్ద తన సన్నిహితులు ప్రస్తావించగా బహిరంగంగా కామెంట్ చేస్తే పార్టీకి ప్రభుత్వానికి నష్టం. సహచార మంత్రిపై పొన్నం చేసిన కామెంట్స్పై పార్టీ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ ఇమేజ్ కాపాడే బాధ్యత అందరిది. సొంత జిల్లా అని చెప్పుకునే వాళ్ళు ఇతర చోటుకు వెళ్ళి ఎందుకు పోటీ చేయాలని శ్రీధర్ బాబు కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే వివాదం విషయంలో మాత్రం సర్దు చెప్పేలాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఎంటర్ అయినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో ఇరు వర్గాలకు అంటే ఇటు పొన్నం ప్రభాకర్తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఇద్దరు కూడా సర్ది చెప్పి పార్టీ విషయంలో మాత్రం డ్యామేజ్ కాకుండా ఇద్దరు కూడా ఒకరికొకరు కలిసి పనిచేయాలి, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ వివాదాన్ని ముగించాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టయితే మాత్రం ఇప్పటికే సమాచారం అందుతుంది. మరి చూడాలి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంటర్ అయిన సందర్భంలో ఈ వివాదం ఆగుతుందా, లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా, పొన్నం ప్రభాకర్ మరి బహిరంగంగా సారీ చెప్తారా అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఏదేమైనప్పటికీ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మోత్పల్లి నరసింహులు కూడా ఇదే వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందిస్తూ మంత్రి పొన్నం మాత్రం సారీ చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక దళిత మంత్రికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదు, ఇప్పటికైనా పొన్నం వెనక్కి తగ్గి బహిరంగంగా సారీ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇటు ఎంఆర్పీఎస్ నేతల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. మరి చూడాలి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది. మరి పిసిసి అధ్యక్షుడు ఎంటర్ అయిన తర్వాత ఇకనైనా సర్దుమణిగి కలిసి పనిచేస్తారా, లేకపోతే ఎటువైపు దారితీస్తుంది? ఈ విషయంలో రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉంటుందని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే పొన్నం చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీలో బయట కూడా జోరుగా వివాదాస్పదంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇది ఎటువైపు దారితీస్తుందో మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది.